టీటీడీలో మరో కొత్త వివాదం. 60 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ఈ సమస్య, నేను గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆదేశం ప్రకారం దాదాపు 27 ఏఈఈ, 10 ఏఈ, 19 ఏటీఓ, అలాగే విద్యుత్ విభాగంలో 4 ఏఈల పోస్టులు, మొత్తం 60 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలా, చాలా సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి అన్నటువంటి ఆలోచనతో ఆయన ఇచ్చిన ఆదేశం ప్రకారము అవి భర్తీ చేయాలని మేము తలచి 23/11/2023 నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 38,000 మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆశతో దరఖాస్తులను కూడా చేసుకున్నారు. కానీ మేమిచ్చినటువంటి నోటిఫికేషన్లో న్యాయ వివాద సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రాయలసీమ వాసులకు ప్రత్యేకించి కేటాయింపులు జరపకపోవటం మూలంగా అనవసరమైనటువంటి వివాదం కొనసాగేటువంటి ప్రమాదం ఉన్నది కనుక తాత్కాలికంగా దీన్ని నిలిపివేసి ఆ తరువాత ఎన్నికలైన తర్వాత వెనువెంటనే ఆ న్యాయ సమస్యలు రాకుండా సరిదిద్దుకొని నోటిఫికేషన్ మళ్ళీ జారీ చేయాలా అన్నటువంటి ఆలోచనతో దాన్ని తాత్కాలికంగా నిలిపివేయటం జరిగింది. కానీ కూటమి వచ్చిన తరువాత 1.5 సంవత్సరాలకు బిఆర్ నాయుడు అధ్యక్షుడైన 1.5 సంవత్సరాలకు ఈ మే నెల 10-11 తారీఖులలో దీనికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు భర్తీ కోసమని. కానీ ఆశ్చర్యంగా ఆ రోజున ఏ సమస్య లీగల్గా వస్తుంది అనుకొని మేము ఆలోచించి నిలిపివేశామో ఆ నోటిఫికేషన్, దాన్ని పూర్తిగా పక్కన పెట్టి అదే నోటిఫికేషన్ను తిరిగి మళ్ళీ ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి అధికారులు నోటిఫికేషన్ను జారీ చేశారు. జారీ చేయటమే కాకుండా 2 పోస్టులకు 3 పోస్టులకు అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకందరికీ కూడా ఒకే చోట పరీక్షలు రాయిస్తామని ప్రకటించినారు. కానీ ఆ తరువాత సాంకేతిక కారణాలు చూపించి ఒకరు కుప్పంలో ఒక రోజున, అదే రోజున మళ్ళీ సాయంత్రమో ఎప్పుడో చిత్తూరులోనో లేకపోతే కడపలోనో ఈ ఎగ్జామ్స్ను నిర్వహించేటట్టుగా చేయటం జరిగింది. దానివలన కేవలం 18,000 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాయటం జరిగింది. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. బిఆర్ నాయుడు, ఆయన కొమ్ము కాసేటువంటి ఒకరిద్దరు పాలక మండలి సభ్యులు ఒక్కొక్క ఉద్యోగము దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. అంతే కూడా కాకుండా దీని మీద ఆ న్యాయపరమైనటువంటి సమస్యలను పట్టించుకోకుండా పోవటమే కాకుండా 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని నిశ్చయించటం ద్వారా 2024-25 సంవత్సరాలలో ఉత్తీర్ణులైనటువంటి ఇంజనీరింగ్ పట్టభద్రులకు అవకాశం లేకుండా చేసేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా. రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించేలా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్, అలా గతంలో మేము ఇచ్చి ఆ పొరపాటును సవరించుకొని రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలా అన్నటువంటి ఆలోచన చేసినటువంటి మా నిర్ణయంని పూర్తిగా పక్కకు నెట్టేసి ఈ రోజున రాష్ట్రమంతా కూడా ఒకే జోన్గా ప్రకటించి ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. తమకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ చేత లక్షలాది రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి చేత డబ్బులు తీసుకొని ఈ ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. వెంటనే దీని మీద తగు విచారణ జరిపించాలి. జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. తెలుగుదేశానికి, బిఆర్ నాయుడుకు, లేకపోతే ఆ ఒకరిద్దరు పాలక మండలి సభ్యులకు డబ్బులు దండుకునేదానికి కాదు ఈ 60 పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భర్తీ చేయాలా అన్నటువంటి ఆలోచన చేసింది.
60 ఇంజనీరింగ్ పోస్టులని దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మేము తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చాలా పారదర్శకంగా జరగాలనే, ఆ రోజున మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను కూడా ఆపు చేయగలిగినాం. ఆ రోజున మద్రాస్ ఐఐటి వాళ్లకు ఈ బాధ్యతను మేము అప్పగించటం జరిగింది. లోకల్గా కూడా ఏపీపీఎస్సీ ద్వారా కూడా కాదు, ఐఐటి వాళ్ళైతే మరింత సమర్థవంతంగా ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తారు అన్నటువంటి ఒక మంచి ఆలోచన ఆ రోజున పాలక మండలి చేసి ఈ నిర్ణయం తీసుకొని, ఆ తర్వాత న్యాయ వివాదం రాకుండా ఉండటం కోసమనే తాత్కాలికంగా ఆపివేయటం జరిగింది. ఈ రోజున అదే నోటిఫికేషన్ను తిరిగి ఆ నోటిఫికేషన్ ద్వారానే మళ్ళీ బిఆర్ నాయుడు గారు ఆయన కొమ్ము కాసేటువంటి తొత్తులు ఈ 60 ఉద్యోగాలను ఒక్కొక్కటి 30-40 లక్షల రూపాయలకు అమ్మటానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వెంటనే ఆగాల. మొత్తం అందరి దృష్టిలోనూ కూడా ఈ విషయం రావటం కోసమనే మాట్లాడడం జరుగుతున్నది. ఇంత దారుణం జరుగుతూ ఉంటే మేము టీటీడీని గురించి రోజు ఏదో అప్రస్తుత అప్రాచ్య మాటలు మాట్లాడుతున్నామనే కొంతమంది పెద్దలకి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.